మానవ సమాజం సామాన్యంగా ఆస్తికులు, నాస్తికులు అని రెండు వర్గాలు. ఆస్తికులు అంటే దేవుని నమ్మేవారు, నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మనివారు. వీరిద్దరిలో మంచివారు, చెడ్డవారు ఇద్దరూ ఉంటారు. నైతికంగా మంచివారు నాస్తికులలోనే ఎక్కువ. ఇక దుష్టులు, చెడ్డవారిని చూడండి, వారు మెజారిటీ ఏదో ఒక మతానికి చెందిన వారై ఉంటారు. ఇదే విచిత్రం. ఇక ఇక్కడ అయోధ్య రామాలయం విషయానికి వస్తే, అక్కడ వచ్చే విరాళాలని లెక్క పెట్టే సమయంలోనే నొక్కేస్తున్నారు. పెద్ద పెద్ద విరాళాలను మాయం చేసేస్తున్నారు. అయోధ్య రామాలయానికి 200 సింధీ కుటుంబాలు, ఒక్కో కుటుంబానికి 1 కేజీ వెండి ఇటుక చొప్పున 200 ఇటుకలను, వెండి ఇటుకలను రామాలయానికి విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు అవి ఎక్కడ పెట్టారో అర్థం కాని విషయము. ఉన్నవా లేవా తెలియని పరిస్థితి. ఇంకా పైపెచ్చు ఏమంటున్నారంటే, వాటిని కరగబెట్టి బ్యాంకు లాకర్లో దాచాము అంటున్నారు. ఆ ఇటుకలను ఇతర ఇటుకల స్థానములో వాడమని కదా ఇచ్చింది. అయితే ఆ ఇటుకలను కరగబెట్టి దాచాము అంటున్నారు. దాచారో మాయం చేశారో. ఇలా గుడిని దోచేసేవారు దేశాన్ని దోయటం వారికి ఓ లెక్క కానే కాదు. కానీ వారే దేశభక్తి అంటూ జపం చేస్తారు. ఇక్కడ పైకి భక్తి పరులుగా నటిస్తూ గుడిని దోచేసినట్లు, అక్కడ దేశభక్తి అంటూ దేశాన్నే దోచేస్తారు. ఇప్పుడు మన దేశంలో ఎవరైనా దైవభక్తి, దేశభక్తి అంటూ గొంతు చించుకుంటూ ఉంటే వారు నేతి బీరకాయ చందం అని అర్థం చేసుకోండి.